సముద్రం ముందుకొస్తోంది, ముంచుకొస్తోంది. ఎస్, విజయనగరం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. రోజు రోజుకు ముందుకొచ్చేస్తోంది సముద్రం. ఈ కారణంగా మత్స్యకారులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రైతే చాలు కడలి కెరటాలు విరుచుకుపడి మత్స్యకారుల ఇళ్లను ముంచేస్తూ ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కా సముద్రం తీర ప్రాంతంలో అలలు ఎగిసి పడుతూ తీరాన్ని కోసేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సముద్రం ముందుకొచ్చి గ్రామాల్లోకి చొరబడుతోంది. రాత్రి 9 దాటితే చాలు తీరంలో నివసించే మత్స్యకారుల కుటుంబాల్లో భయాందోళనలు రేగుతున్నాయి. తీర ప్రాంతంలో ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సముద్రపు ఉధృతి ధాటికి అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాల్ కూడా కూలిపోయింది. దీంతో తీర ప్రాంతం మరింతగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. అసలు సముద్రం ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఒక క్లియర్ పిక్చర్ మీకు అందిస్తూ ఉన్నాం. సో సముద్రం మనం ఈ ఫస్ట్ బాక్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఈ రెండో బాక్స్ లో మనం చూస్తున్నది తీరంలో మత్స్యకారుల ఇల్లు. ఆ ఇళ్ల వరకు సముద్ర కెరటాలు వెళుతూ ఉన్నాయి, అలలు అక్కడికి తాగుతున్నాయి. సముద్రం ముందుకు వచ్చేసి మత్స్యకారుల ఇళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు, ధ్వంసమైన తరువాత ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఆందోళన చెందుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో కడలి కెరటాలు దాదాపు 50 అడుగుల పైగా ముందుకు వచ్చేసి విరుచుకుపడుతున్నాయి. అది కూడా రాత్రి పూట అయితే చాలు రాకాసి కెరటాలతో ఇంతకింతకు ముందుకు వచ్చేస్తూ ఉందన్నమాట సముద్రం. సో మళ్ళీ పగటి పూట ప్రశాంతంగా మారిపోతుంది. రాత్రి అయితే చాలు అలల ఘోషతో అలజడి సృష్టించేస్తోంది. మత్స్యకారులకు కంటి మీద కునుకు లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతోంది. ఈ అలల ఉధృతి కారణంగా మత్స్యకారులు వేటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకుని తీరంలో రక్షణ గోడ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. మాకు తుఫాను వచ్చేసి అన్ని గీడీలు కొట్టేశాయి. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. తెప్పల్లోక్కున్న కన్నీటికి సముద్రం కూడా మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే దివేసే అంతకంత పెద్ద మందు పేటర్ ఉగ్గేస్తుందో మాకు జీవన ఆధారం లేదు. ఈ సిటాలు మన తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి కొంచెం ఉన్నది. మరి ఎలా బతకాలి, ఎలా బీచ్లు పట్టుకోవడం, ఏ సిటానికి ఎలా వస్తుందో తెలియదు, ఇప్పుడు పోతాయో తెలియదు. కెరటాల జోరుతో మత్స్యకారులు బేజారవుతున్నారు. వారి అవస్థలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. ఏది ఏమైనా నానాటికి ముందుకు వస్తున్న సముద్రము, అదేవిధంగా సముద్రపు నీటితో గురవుతున్న తీర ప్రాంత కోతతోటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా సరే, ఏదైతే తుఫాను కారణంగా కావచ్చు, లేకపోతే సముద్రం ముందుకు వస్తున్న నీటితో డ్యామేజ్ అయినటువంటి వివిధ కట్టడాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకొని మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మరింత ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తుఫాను వస్తుందంటేనే, తుఫాను హెచ్చరికల వాతావరణ హెచ్చరికలకు సంబంధించిన ప్రకటన వింటేనే స్థానికులు, మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, TV9 ముక్కాం గ్రామం నుండి.